శివ అని పేరు ఎవరైనా చూడండి, శివ వచ్చారా లేదా? అంటే శివావుకి ఈ మీటింగ్కి సంబంధమే లేదు, ఇది పాస్టర్ మీటింగ్. కానీ ఎవరికి తెలుసు ఇక్కడ ఎవరు వస్తారని? జాతి మత కుల భేదం లేకుండా అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడా లేదా? అందరినీ ప్రేమించేవాడే దేవుడు. ఇప్పుడు రాజకీయంలో కూడా అందరినీ ప్రేమించే వ్యక్తిని మనం ఏం చేస్తాం? ఓటు వేసి మనం ఎన్నిక చేస్తాం. దేవుడు కూడా అందరినీ ప్రేమించేవాడు. పాస్టర్స్ మీటింగ్లో ఈ పేరు గల వారు ఎవరైనా ఉంటారా? ముందే దేవునికి తెలుసు. ప్రభుకి గట్టిగా సపోర్ట్లు కొట్టాలి. ఏదో ఒక ప్రణాళిక ఉన్నదయ్యా నీ మీద. దేవునికి ఏదో ఒక ప్లాన్ ఉంది మీ మీద. ఈరోజు మీటింగ్ వచ్చినప్పుడు ఏం ప్రార్థన చేసి వచ్చారు? మనసులో ఏం అనుకొని వచ్చారు? చాలా దుఃఖంతో వచ్చిన సార్. చాలా దుఃఖంతో వచ్చారంట. భారం, గుండె నిండా భారం, శ్రమ వచ్చి ఉండే. చాలా దుఃఖంతో వచ్చిన. ఖచ్చితంగా ఈరోజు ప్రేయర్కి అటెండ్ కావాలని ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా నేను వచ్చిన సార్. ఈరోజు ప్రేయర్కు తప్పకుండా అటెండ్ కావాలని చాలా బాధతో కృంగిపోయి కన్నీటితో బాధతో వచ్చారంట. అంటే దేవుడు నాతో ఈరోజు మాట్లాడాలని ప్రార్థన చేశారా మీ మనసులో? దేవుడు నాతో మాట్లాడతాడు అనుకున్నాను సార్. ఆదరణ దొరుకుతుంది అనుకున్నా, మీరు పిలిచారు. దేవుడు నాతో మాట్లాడతాడు, నాకు ఆదరణ దొరుకుతుందని వచ్చిందంట. ఇప్పుడే చెప్పాను కదా. అంటే ఆదరణ లేని దానా, ఇప్పుడే చదివాను కదా. ఆదరణ లేదని ఇక్కడికి వెళితే ఆదరణ వస్తుందని వచ్చిందంట. అందరినీ దేవుడని మనం అంగీకరించలేం. ఈయన రాకమునుపే శివ ఇక్కడికి వస్తారు అని దేవునికి ముందే తెలుసు. కాబట్టి ఈ ప్రవచనాలు ఇదన్నీ ఎందుకంటే మీకు విశ్వాసమును లేపుటకే. నా జీవితం కూడా దేవునికి తెలుసు, నా ప్రాబ్లం దేవునికి తెలుసు. అందరినీ దేవుడు ప్రేమించుచున్నాడు. దేవుళ్ళు ఏ పక్షపాతం లేదు.